వెల్కమ్ టు టీ షార్ట్స్. ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్. ద్రవ్యం ఆవిర్భవించక పూర్వం ఆర్థిక వ్యవస్థలో వస్తు మార్పిడి పద్ధతి ఉంది. బార్టర్ సిస్టమ్ అంటాం. అంటే బార్టర్ సిస్టమ్ అంటే వాస్తవానికి క్యూ అంటే వస్తువుకు బదులు వస్తువును మార్చుకోవటాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఈ వస్తు మార్పిడి పద్ధతిలోని లోపాలను సవరించడానికి ఆర్థిక వ్యవస్థలో ఉద్భవించిందే ద్రవ్యం. అంటే ద్రవ్యం ఆవిర్భవించక పూర్వం అంటే వస్తువులంటే బాణాలు కానీ, ఏనుగు దంతాలు కానీ, పొగాకు కానీ, పశువులను కానీ, ధాన్యాన్ని కానీ మధ్యవర్తిగా వాడేవారు. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనేక లోపాలు ఉన్నాయి. కోరికల మధ్య సమన్వయం లేకపోవటం, వస్తువును ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించడంలో ఇబ్బందులు, వస్తువును ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వీలు లేకపోవటం, వస్తువులకు ఖచ్చితమైన కొలమానం కట్టలేకపోవటం, ప్లస్ సేవలకు విలువ కట్టడంలో లోపాలు ఉండటంతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది ఉద్భవించింది. ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీ అంటారు. ఈ మనీ అనే పదము మనేట అనే ఒక లాటిన్ పదం నుండి ఉద్భవించింది. మనేట్ అనే ఒక లాటిన్ పదం నుండి ఉద్భవించింది. మనేట్ అనగా రోమ్ దేశంలో ఒక దేవత పేరు. ఈ దేవత పేరు అంటే రోమ్ దేశంలో అనేక మంది ప్రజలు తమ యొక్క కోరికలను తీర్చుకోవటం కోసం మనేట్ అనే దేవతను సందర్శించేవారు. ఈ మనేట దేవతను అనేక కోరికలు కోరుకోవటం వల్ల ఆ దేవత వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత ఈ దేవునికి మొక్కులు సమర్పించటం కోసం అనేక మంది భక్తులు దేవునికి పోయి దేవుని యొక్క ఉండిలో బంగారు కైన్స్ కానీ, వెండి కైన్స్ కానీ ఆ ఉండిలో వేయటం వల్ల ఆ దేవుని పక్కనున్న పూజారులు ఆ ఉండిలేసిన బంగారపు కైన్స్ను ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోమన్లు బిసాంత్ అనే ఒక బంగారపు కాయిన్ను ముద్రించటం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ముద్రించిన కైన్ పేరు బిసాంత్ అని ఒక బంగారు కైను. ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో రోమ్ దేశంలో లిడియా అనే ప్రాంతంలో ఈ రోమన్లు మొదటిసారిగా బిసాంత్ అనే బంగారు నాణ్యాలను ముద్రిస్తే, భారతదేశంలో క్రీస్తు పూర్వమే మౌర్యుల కాలంలో మెయిన్గా పనా అనే ఒక వెండి కైన్స్ను ముద్రించడం జరిగింది. అంటే మన దేశంలో మొదటిసారిగా ముద్రించిన కైన్ పేరు పనా, ప్రపంచంలో మొదటిసారిగా ముద్రించిన కైన్ పేరు బిసాంత్. బిసాంత్ అనేది బంగారపు కైను, పనా అనేది వెండి కైను. ఈ విధంగా ద్రవ్యం అనేది ఉద్భవించింది. మరి ద్రవ్యం ఉందా, వస్తు మార్పిడి పద్ధతి ముందా అంటే వస్తు మార్పిడి పద్ధతి ముందు. ఆ వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలు సవరించడానికే ద్రవ్యం అనేది వెలుగులోకి వచ్చింది. మరి ద్రవ్య ఆర్థిక వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యానికి బదులు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నాయి. డబ్బు లేకుండా ఫోన్పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా, ఆన్లైన్ ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా, డెబిట్ కార్డుల ద్వారా, పేటిఎంల ద్వారా అంటే ఆర్థిక లావాదేవీలు జరిపే ఆర్థిక వ్యవస్థనే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అంటారు. దీన్నే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే ప్రజెంట్ ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థను నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే డబ్బు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే ఆర్థిక వ్యవస్థనే మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అంటాం. అంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముందు మానిటరీ సిస్టమ్ ఉంది, మానిటరీ సిస్టానికి ముందు బార్టర్ సిస్టమ్ ఉంది. అంటే బార్టర్ సిస్టంలో లోపాలు సవరించడానికి మానిటరీ సిస్టమ్ వచ్చింది. మానిటరీ సిస్టంలోనే అనేక లోపాలను సవరించడంలో ఇక్కడ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది వచ్చింది. మరి ఇప్పుడు మనం జనరల్గా మనం తీసుకుంటే ఈ మనీ అనేది జనరల్గా మనకు మనేట్ అనే ఒక లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అంటాను. మనేట్ అనేది ఒక దేవత పేరు. ఆ దేవత పేరు మీదనే మొదటిసారిగా బిసాంత్ అనే బంగారు కైన్స్ను ముద్రించడం జరిగింది. మరి ఇక్కడ ద్రవ్యము అంటే వాస్తవానికి మనీ అంటే ఏంటిది?
అంటే వాస్తవానికి ద్రవ్యం అనగా, దీనికి వాకర్ అనే ఒక ఆర్థికవేత్త నిర్వచనం చెప్పటం జరిగింది. మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఈజ్ వాట్ మనీ డస్ అంటే ద్రవ్యం ఏం చేస్తుందో అదే ద్రవ్యం అన్నాడు. ద్రవ్యం ఏం చేస్తుందో అదే ద్రవ్యం అంటే వాస్తవానికి వినిమయ మాంద్యంగా, విలువల కొలమానంగా ద్రవ్యం ఉపయోగపడుతుంది. అంటే ప్రజల యొక్క కోరికలను తీర్చుకోవటానికి ద్రవ్యాన్ని మధ్యవర్తిగా వాడతారు. దాన్ని వినిమయ మాంద్యం అంటామండి. విలువల కొలమానం అంటే దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం, బరువుని కేజీలో కొలుస్తాం, పాలను లీటర్లో కొలుస్తాం, వస్తు సేవలను ద్రవ్య రూపంలో కొలుస్తాం. కాబట్టి వినిమయ మాంద్యంగా, విలువల కొలమానంగా ఉపయోగపడుతుంది ద్రవ్యం. అందుకే మనీ ఈజ్ వాట్ మనీ డస్ అంటే ద్రవ్యం ఏం చేస్తుందో అదే ద్రవ్యంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం ద్రవ్యం రకాలను పరిశీలించినట్లయితే టైప్స్ ఆఫ్ మనీ. నెంబర్ 1 వస్తు ద్రవ్యం, గూడ్స్ మనీ అంటాం. అంటే పూర్వకాలంలో వాడిన ద్రవ్యాన్ని వస్తు ద్రవ్యము అంటారు. ఎగ్జాంపుల్ ధాన్యం కానీ, పశువులు కానీ, పొగాకు కానీ, బాణాలు కానీ, ఏనుగు దంతాలు కానీ ఉపయోగించి ప్రజలు కోరికలు తీర్చుకోవటాన్ని వస్తు ద్రవ్యము అంటారు. అంటే ద్రవ్యానికి ముందు ప్రపంచ దేశాల్లో వస్తు ద్రవ్యమే ఉంది. అంటే వస్తు రూపంలో ఉండే ద్రవ్యాన్ని వస్తు ద్రవ్యం అంటారు. ఇప్పటి కూడా ప్రపంచ దేశాలు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పటికీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పటికీ ఇప్పటి కూడా మన దేశంలో ఇంకా వస్తు ద్రవ్యం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ వస్తు ద్రవ్యం ఉందనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు మెయిన్గా విలేజ్లలో తల ఎంట్రికలు ఇస్తే అంటే బౌల్ ఇవ్వటం, తల ఎంట్రికలు ఇస్తే రకరకాల వస్తువులు ఇవ్వటం అనేది ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. మరి ఇప్పటికీ మనం వస్తు ద్రవ్యాన్ని ఇంకా వాడుతున్నాం. అంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు కూడా ఇంకా వస్తు ద్రవ్యాన్ని వాడుతున్నాం. గ్రామీణ ప్రాంతంలో కందులు ఇస్తే బియ్యం ఇవ్వటం, వడ్లోళ్లకు మనకు వడ్లు ఇస్తే వాళ్ళు బెంచీలు ఇవ్వటం, కుమ్మరోళ్ళకు వడ్లు ఇస్తే కుండలు ఇవ్వటం, ఇప్పటికి కూడా వస్తు ద్రవ్యం అనేది ప్రపంచ దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా వాడుతున్నారు. కానీ దాదాపు మరి వస్తు ద్రవ్యం కంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే కాగిత ద్రవ్యం. అంటే కాగిత ద్రవ్యము అంటే పేపర్ కరెన్సీ అంటారు. మరి ఈ పేపర్ కరెన్సీని మనం చూస్తే ఇవాళ వాస్తవానికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ముద్రించిన దేశం చైనా. మరి మన దేశంలో మొదటిసారిగా కాగిత ద్రవ్యాన్ని 1882 సంవత్సరంలో ముద్రించడం జరిగింది. మరి కాగిత రూపంలో ఉండే ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యము అంటారు, పేపర్ కరెన్సీ అంటారు. మన దేశంలో ఈ కాగిత ద్రవ్యాన్ని లివెన్ పోగుల పేపర్తో తయారు చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశంలో నోట్లకు వాడే పేపర్ పేరు ఏంటంటే లివెన్ పేపర్ అనేది వాడతారు. చాలా క్వాలిటీ పేపర్ ఇది. ఈ లివెన్ పేపర్ను వాడి మన దేశంలో కాగితపు ద్రవ్యాన్ని ముద్రిస్తారు. మొదటిసారిగా 1882లో కాగిత ద్రవ్యాన్ని మన దేశంలో ముద్రించటం జరిగింది. మరి ఇప్పుడు జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగిత ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. ₹1 నోటు, చిల్లర కైన్స్ మినాయించి అన్ని రకాల ద్రవ్యాన్ని ముద్రించే అధికారం ఆర్బీఐకి ఉంది. ₹1 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించదు. ₹1 నోటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. ఆ ₹1 నోటు మీద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ₹1 నోటు మినాయించి అన్ని రకాల నోట్ల మీద ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. అంటే కాగిత రూపంలో ఉండే ద్రవ్యాన్ని కాగితపు ద్రవ్యము అంటారు. లోహ ద్రవ్యం అంటే కైన్స్ అంటారు, వీటిని నాణ్యాలు అంటారు. వాస్తవానికి కైన్స్ నాణ్యాలు అంటారంటే బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, జింకు కానీ, నికెల్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కానీ, అల్యూమినియం కానీ వీటితో కైన్స్ను తయారు చేస్తారు, కైన్స్ను ముద్రిస్తారు. మరి లోహాలకు ఈ మెటల్స్ వాడతారు అని చెప్తున్నాం. లోహ రూపంలో ఉండే ద్రవ్యాన్ని లోహ ద్రవ్యం అంటారు.
మరి ఈ కాగిత ద్రవ్యము లోహ ద్రవ్యంను మనం జనరల్గా తీసుకుంటే వాస్తవానికి ఇక్కడ చట్టబద్ధమైన ద్రవ్యం, లీగల్ మనీ అంటారు. అంటే చట్టబద్ధమైన ద్రవ్యం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంకు కానీ ముద్రించిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యము అంటారు. కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకు ముద్రించిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. ఎగ్జాంపుల్, ఈ చట్టబద్ధమైన ద్రవ్యానికి ఉదాహరణ ఇక్కడ మనం చూస్తే నోట్లు చట్టబద్ధమైన ద్రవ్యమే, మరి కాయిన్స్ చట్టబద్ధమైన ద్రవ్యమే. నోట్లు కాయిన్స్ అంటే ₹1 నోటు నుంచి 2000 రూపాయల నోటు వరకు కావచ్చు. మరి వాస్తవానికి ₹1 కాయిన్ నుంచి ₹1 కాయిన్స్, ₹2 కాయిన్స్, ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్, ఇటీవల RBI ₹20 కాయిన్స్ని కూడా విడుదల చేయటం జరిగింది. ఈ కాయిన్లు ప్లస్ నోట్లన్నీ కూడా చట్టబద్ధమైన ద్రవ్యం కిందికి వస్తాయి. చట్టబద్ధమైన ద్రవ్యాన్ని ముద్రించే అధికారం మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ మిగతా కుటుంబాలకు కానీ వాణిజ్య బ్యాంకులకు కానీ చట్టబద్ధమైన ద్రవ్యాన్ని ముద్రించే అధికారం లేదు. మరి దీన్ని లీగల్ మనీ అంటాం. చట్టబద్ధం కాని ద్రవ్యము అంటే చట్టబద్ధం కాని ద్రవ్యానికే మరొక పేరు ఏంటంటే ఇక్కడ నియర్ మనీ అనొచ్చు. దీన్ని నియర్ మనీ అనొచ్చు. వాస్తవానికి నియర్ మనీ అంటే సమీప ద్రవ్యం. మరి ఈ సమీప ద్రవ్యాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ దగ్గరి ద్రవ్యము, ద్రవ్యాన్ని పోలిన ద్రవ్యము సమీప ద్రవ్యము అంటాం. బ్యాంకులు సృష్టించే ద్రవ్యాన్ని సమీప ద్రవ్యం అంటాం. బ్యాంకులు సృష్టించే ద్రవ్యాన్ని సమీప ద్రవ్యం అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో సమీప ద్రవ్యానికి సంబంధించినది గుర్తించుము అంటాడు. అన్నప్పుడు అంటే వాస్తవానికి చెక్కు నియర్ మనీ, చెక్కు కానీ చలానా కానీ డీడీలు కానీ, చెక్కు చలానా డీడీలు, ప్రామిసర్ నోట్లు, బాండ్లు, సెక్యూరిటీలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మరియు ఇవన్నీ కూడా మనకు సమీప ద్రవ్యం. ఫోన్పేలు, గూగుల్ పేలు, ఇంకా ఇతర షాపింగ్ కార్డులు ఇవన్నీ కూడా సమీప ద్రవ్యానికి వస్తాయి. ఇవి కూడా ప్రజల యొక్క ద్రవ్య అవసరాలు తీరుస్తాయి కాబట్టి వీటిని సమీప ద్రవ్యము అంటారు. కానీ వాస్తవానికి కాయిన్స్కి కానీ నోట్లకు కానీ ఒక రూపం ఉంటుంది. కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తున్నాయని చెప్తున్నాం. ఈ నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భాగంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సిస్టంలో భాగంగా మనం చూస్తే డిజిటల్ కరెన్సీ. మరి ఇక్కడ డిజిటల్ కరెన్సీని మనం చూస్తే డిజిటల్ కరెన్సీ అంటాం. దీన్ని వాస్తవానికి దీన్నే ఇంకో భాషలో క్రిప్టో కరెన్సీ అంటారు. అంటే డిజిటల్ కరెన్సీకే మరొక పేరు క్రిప్టో కరెన్సీ, పర్సనల్ కరెన్సీ అంటారు. దీన్ని మనం చూడలేము, దీన్ని మనం తాకలేము, దీనికి ఒక భౌతిక రూపం ఉండదు, దీనికి ఒక స్పర్శ ఉండదు. అంటే కంప్యూటర్లలో సృష్టించే కరెన్సీని మనం డిజిటల్ కరెన్సీ అంటాం. వాస్తవానికి 2009వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ కరెన్సీగా సృష్టించబడిన కరెన్సీ ఏంటంటే బిట్ కాయిన్. అంటే బిట్ కాయిన్ అనేది మొదటిసారిగా డిజిటల్ రూపంలో తయారు చేయబడ్డ కరెన్సీ. దీనిని 2009వ సంవత్సరంలో సంతోషి నాకోమోటో అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. అంటే ప్రపంచంలో మొదటిసారిగా డిజిటల్ కరెన్సీని రూపొందించిన మహానుభావుడు సంతోషి నాకోమోటో అనే వ్యక్తి మొదటిసారిగా డిజిటల్ కరెన్సీని సృష్టించడం జరిగింది. దీన్ని ఎలక్ట్రానిక్ కరెన్సీ అని అంటారు. ఆల్రెడీ చెప్పాను, దీనికి ఒక భౌతిక రూపం ఉండదు, దీన్ని తాకలేము, చూడలేము అని చెప్పినాం. అయితే వాస్తవానికి మనం జనరల్గా మనం ఒక్కసారి చూస్తే 2019వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ కరెన్సీని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చి కూడా ఆ చట్టాన్ని అమలు చేయకుండా మళ్ళీ 2020 నుంచి కూడా డిజిటల్ కరెన్సీని
మళ్ళీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. 2022-23 బడ్జెట్లో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 2022-23 బడ్జెట్లో మన దేశంలో డిజిటల్ కరెన్సీ యొక్క లావాదేవీల మీద వచ్చే ఆదాయం మీద 30% ట్యాక్స్ కూడా విధించటం జరిగింది. అంటే ఈ డిజిటల్ కరెన్సీని నిషేధించాలని ఆర్బీఐ 2019లో ఒక చట్టం తీసుకొచ్చింది. మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ డిజిటల్ కరెన్సీ అనుసరిస్తున్న నేపథ్యంలో 2020 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇలా 2022-23 బడ్జెట్లో, అంటే మనం ఆన్లైన్లో కొనుగోలు చేసే కరెన్సీని డిజిటల్ కరెన్సీ అంటాం. ఈ ఆన్లైన్లో డిజిటల్ కరెన్సీని కొని ఆన్లైన్లో డిజిటల్ కరెన్సీ అమ్మినప్పుడు ఆ వచ్చే ఆదాయం మీద 30% కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది. అంటే మన దేశం కూడా ఇవాళ డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 డిసెంబర్ 1వ తారీఖు నాడు ఈ రూపీని కూడా భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ రూపీని కూడా మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రూపీని మన దేశంలో ప్రవేశపెట్టారు అని చెప్తున్నాం. ఇక్కడ ఈ రూపాయను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో విడుదల చేసిందని చెప్తున్నాం. మరి ఇంకా మనం చూస్తే భారతదేశం రూపాయికి సింబల్ ఎప్పుడు మార్చారు? భారతదేశ రూపాయి సింబల్ అనేది ప్రజెంట్ ఇది భారతదేశ రూపాయి సింబల్ ఇది. అంటే వాస్తవానికి దేవనాగర లిపి భాషలో ఉంటుంది. ఈ రూపాయి సింబల్ మీద 2009 మార్చి 5న ఒక పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో బొంబాయి ఐఐటి చెందిన ఉదయ్ కుమార్ బొంబాయి ఐఐటి చెందిన ఉదయ్ కుమార్ ఈ యొక్క రూపాయి సింబల్ మీద డిజైన్ వేయటం జరిగింది. అంటే రూపాయి సింబల్ను సూచించింది ఎవరంటే, రూపాయి సింబల్ మీద 2009 మార్చి 5న ఒక పోటీ నిర్వహిస్తే ఈ పోటీలో అనేక మంది పాల్గొనటం జరిగింది. ఆ పాల్గొన్న దాంట్లో బొంబాయి ఐఐటి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఈ రూపాయి సింబల్ను సూచించడం జరిగింది. ఇది ప్రజెంట్ మీరు చూడండి 2010 జూలై నుంచి ఈ రూపాయి సింబల్ని మన దేశంలో అమలు చేస్తున్నారు. ఇది దేవనాగర లిపి భాషలో ఉంటుంది. అంటే ఈ రూపాయి సింబల్ సూచించింది ఎవరు అనేది మన పోటీ పరీక్షలు అడుగుతాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయ్ కుమార్ పేరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏ స్టూడెంట్ అంటే బొంబాయిలో ఐఐటి చెందిన స్టూడెంటో ఈ సింబల్ను సెలెక్ట్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఒకటి పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం తీసుకుంటే మన దేశంలో ముద్రణ కేంద్రాలు, అంటే ముద్రణ కేంద్రాలు మనం తీసుకుంటే భారత ముద్రణ కేంద్రం ఇండియన్ ప్రింటింగ్ ప్రెస్. ఈ ఇండియన్ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుంది అంటే వాస్తవానికి నాసిక్లో ఉంది. మరి ఈ నాసిక్లో ఉన్న ఇండియన్ ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ ఏం ముద్రిస్తారంటే ఎస్బీఐ చెక్కులు, ఆర్బీఐ చెక్కులు, మరి కిసాన్ వికాస్ పత్రాలు, ఇందిరా వికాస్ పత్రాలు, పోస్టల్ స్టాంపులు, మనీ ఆర్డర్ ఫామ్స్ ప్లస్ పాస్పోర్ట్స్, ఇవి మరి జుడిషియల్ స్టాంపులు, నాన్ జుడిషియల్ స్టాంపులు ముద్రిస్తారు ఇక్కడ. ఏది భారత ముద్రణ కేంద్రం. మరి కరెన్సీ నోట్ ప్రెస్ ఎక్కడుంది? కరెన్సీ నోట్ ప్రెస్ అంటే ఈ కరెన్సీ నోట్ ప్రెస్ కూడా నాసిక్లో, మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. కరెన్సీ నోట్ ప్రెస్ కూడా. ఇక్కడ కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 1 రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 2000 రూపాయల నోట్లు ఇక్కడ ముద్రిస్తారు. ఇది కరెన్సీ నోట్ ప్రెస్ ఎక్కడుంది అని చెప్పినామంటే వాస్తవానికి మహారాష్ట్రలో నాసిక్లో ఉంది. ఈ బ్యాంకు నోట్ ప్రెస్ ఎక్కడుందంటే దేవాస్లో ఉంది. మధ్యప్రదేశ్లోని దేవాస్లో బ్యాంకు నోట్ ప్రెస్ ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు,
500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఇక్కడ ముద్రిస్తారు. ఇదివరకు 1000 రూపాయల నోటును కూడా ఇక్కడే ముద్రించేవారు. ఇప్పుడు 1000 రూపాయల నోట్ అనేది లేదు కాబట్టి మరి 20, 50, 100, 2000, మనకు 500, 200, 200, 2000 నోట్లు ఇక్కడ ముద్రిస్తారు. 20, 50, 100, 500, 200, 2000 నోట్లు ముద్రిస్తారు. ఎక్కడ? బ్యాంకు నోట్ ప్రెస్ ఎక్కడుంది? దేవాస్లో ఉంది. అంతేకాకుండా కరెన్సీ నోట్లకు వాడే ఇంకు ఫ్యాక్టరీ కూడా దేవాస్లో ఉంది. మరి అదే బ్యాంకు నోట్ ప్రెస్ అంటే దేవాస్లో ఉంది, ఇక్కడ కరెన్సీ నోట్ల ప్రెస్ ఇక్కడ ఉంది, అక్కడ ఇది బ్యాంకు నోట్ ప్రెస్, అది కరెన్సీ నోట్ ప్రెస్. అధునాతన కరెన్సీ నోట్ల కేంద్రాలు. ఈ అధునాతన కరెన్సీ నోట్ల కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మరి ఇక్కడ వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాల్బోనిలో అధునాతన కరెన్సీ నోట్ల కేంద్రం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరి సాల్బోనిలో ఉంది. తర్వాత మనకు మరి కర్ణాటకలోని మైసూర్లో మరొక అధునాతన కరెన్సీ నోట్ల కేంద్రం ఉంది. ఇక మనకు కరెన్సీ నోట్లకు వాడే వాస్తవానికి పేపర్ ప్రెస్. మరి చూడండి, పేపర్ ప్రెస్ ఇది ఇక్కడ భారత ముద్రణ కేంద్రం నాసిక్లో ఉంది, కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్లో ఉంది, బ్యాంకు నోట్ ప్రెస్ దేవాస్లో ఉంది, అధునాతన కరెన్సీ నోట్ల కేంద్రం మరి ఇక్కడ వాస్తవానికి అది పశ్చిమ బెంగాల్లో సాల్బోని, తర్వాత కర్ణాటకలో మైసూర్లో ఉంది. ఇక్కడ కరెన్సీ నోట్లకు వాడే పేపర్ ఎక్కడ తయారవుతుందంటే ఈ పేపర్ ప్రెస్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని ఔషంగాబాద్లో ఉందండి. మొత్తం కరెన్సీ నోట్లు అంటే నోట్లకు సంబంధించిన పేపర్ అంతా ఔషంగాబాద్లో తయారవుతుంది. ఇది జనరల్ నాలెడ్జ్లో జీకే పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా మనం జనరల్గా చూస్తే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మరి హైదరాబాద్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉందంటే ఇది ఏం చేస్తుందంటే మొత్తం భారతదేశానికి అవసరమైన ఎక్సైజ్ స్టాంపులు ముద్రిస్తుంది. దక్షిణ భారతదేశానికి అవసరమైన పోస్టల్ స్టాంపులు ముద్రిస్తుంది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్. నెక్స్ట్ మింట్స్ కేంద్రాలు, వీటిని నాణ్యాలు తయారు చేసే కేంద్రాలు అంటారు. వీటిని మొఘల్ చక్రవర్తి అయిన షేర్షా కాలంలో టంకశాలలు అన్నారు వీటిని. ఈ టంకశాలలు, ఈ మింట్స్ తయారీ కేంద్రాలు ఎక్కడున్నాయంటే ఒకటి ముంబైలో మింట్స్ తయారవుతాయి. తర్వాత మనం చూస్తే ఇక్కడ నోయిడాలో మింట్స్ తయారవుతాయి. తర్వాత కల్కత్తాలో మింట్స్ తయారవుతాయి, హైదరాబాద్లో మింట్స్ తయారవుతాయి. అంటే భారతదేశంలో మింట్స్ తయారీ కేంద్రాలు ఎక్కడున్నాయంటే 4 చోట్ల ఉన్నాయి మింట్స్ తయారీ కేంద్రాలు. ఒకటి ముంబై, మరి చూడండి ముంబై, 2 నోయిడా, 3 కలకత్తా, 4 హైదరాబాద్. అంటే ఈ 4 చోట్ల కైన్స్ని ముద్రిస్తారు, నాణ్యాలు ముద్రిస్తారు. వాస్తవానికి ముంబైలో ముద్రించే కైన్స్ మీద ప్రత్యేకంగా డైమండ్ గుర్తుంటుంది. అక్కడ మనం కైన్స్ని చూస్తే ఒక కైన్స్ మీద చిన్న డైమండ్ గుర్తు కనపడ్డదంటే అది ముంబైలో ముద్రించినట్టు. ప్లస్ నోయిడాలో ముద్రించే కైన్స్ మీద చిన్న డాట్ గుర్తుంటుంది, కలకత్తాలో ముద్రించే కైన్స్ మీద ఎలాంటి గుర్తులు ఉండవు. మరియు ఇక్కడ హైదరాబాదులో ముద్రించే కైన్స్ మీద మెయిన్గా స్టార్ గుర్తు, నక్షత్ర గుర్తుంటుంది. మరి ఇది మనం జనరల్గా తీసుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే మన దేశంలో నోట్ల అనే దాన్ని పరిగణలో తీసుకుంటే డిమానిటేషన్, నోట్ల రద్దు అనేది ఇప్పటి వరకు మన దేశంలో 3 సార్లను నోట్లను రద్దు చేయటం జరిగింది. వాస్తవానికి మన దేశంలో నోట్ల రద్దు ఇప్పటి వరకు 3 సార్లు జరిగిందంటే 1946లో మొదటిసారి, 1978లో రెండోసారి, 2016లో మూడోసారి. అంటే డిమానిటేషన్ భారతదేశంలో ఎన్నిసార్లు జరిగింది అంటాడు అంటే 3 సార్లు జరిగింది. 1946లో ఫస్ట్ టైం, 1978లో రెండోసారి, మరి 2016లో మూడోసారి. అంటే స్వాతంత్రానికి పూర్వం ఒక్కసారి జరిగింది,
స్వాతంత్రం వచ్చిన తర్వాత నోట్ల రద్దు 2 సార్లు జరిగిందండి. అంటే 1978 మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు, 2016లో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు, 1946లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మరి జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా డిమానిటేషన్ జరిగింది. వాస్తవానికి మొదటిసారిగా డిమానిటేషన్ అనేది జరిగింది. 1000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటును ఆనాడు బ్యాన్ చేయటం జరిగింది. 1000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటును ఆనాడు బ్యాన్ చేశారు. తర్వాత 1978వ సంవత్సరంలో వాస్తవానికి ఇక్కడ 1000 రూపాయల నోటును 500 అంటే 5,000 రూపాయల నోటును, 10,000 రూపాయల నోటును బ్యాన్ చేయటం జరిగింది. 2016వ సంవత్సరంలో 500 రూపాయల నోటును, 1000 రూపాయల నోటును బ్యాన్ చేయటం జరిగింది. అంటే 1000 రూపాయల నోటును బ్యాన్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో 3 సార్లు డిమానిటేషన్ జరిగితే 46లో 1000 రూపాయల నోటు బ్యాన్ చేశారు, 78లో 1000 రూపాయల నోటు బ్యాన్ చేశారు, 2016లో 1000 రూపాయల నోటు బ్యాన్ చేశారు. ఎక్కువ సార్లు అంటే డిమానిటేషన్ జరిగిన నోట్ ఏంటంటే 1000 రూపీస్ నోటు. అయితే మరి 46లో 1000 రూపాయలు, 10,000 రూపాయల నోటును బ్యాన్ చేస్తే 1938వ సంవత్సరంలో 1000 రూపాయల నోటును, 10,000 రూపాయల నోటును ప్రింట్ చేశారు. అంటే 38లో 1000 రూపాయలు, 10,000 రూపాయల నోటును ప్రింట్ చేసి 46లో బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ 1954వ సంవత్సరంలో ఇక్కడ 1000 రూపాయల నోటును తిరిగి రీప్రింట్ చేశారు. 5,000 రూపాయల నోటును కొత్తగా ముద్రించారు. మళ్ళీ 10,000 రూపాయల నోటును తిరిగి ప్రింట్ చేశారు. ఈ ప్రింట్ చేసిన ఈ 3 నోట్లు 1978లో రద్దు చేశారు. రద్దు చేస్తే మన దేశంలో 1987లో తొలిసారిగా 500 రూపాయల నోటును ముద్రించారు. 87లో తొలిసారిగా 500 రూపాయల నోటును ముద్రిస్తే మళ్ళీ 1000 రూపాయల నోటును తిరిగి 2000 సంవత్సరంలో 1000 రూపాయల నోటును ముద్రించారు. ఈ ముద్రించిన 500 రూపాయల నోటు, ఈ ముద్రించిన 1000 రూపాయల నోటు 2016 నవంబర్ 8వ తారీఖు నాడు అంటే 2016 నవంబర్ 8వ తారీఖు నాడు మన దేశంలో 500 రూపాయల నోటును మరియు 1000 రూపాయల నోటును బ్యాన్ చేయటం జరిగింది. వాస్తవానికి 2016 నవంబర్ 8వ తారీఖు నాడు డిమానిటేషన్ నోట్లు రద్దు చేయటంలో ఉద్దేశం ఏంటంటే అవినీతిని అరికట్టడమే ప్రధాన ఆశయం, బ్లాక్ మనీని వెలికితీయటమే రెండో ఆశయం, పన్ను కట్టకుండా ఎగవేసిన ధనాన్ని వెలికితీయటమే మూడో ఆశయం, అధిక విలువ కలిగిన నోట్లను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూడటమే నాలుగో ఆశయం. ఈ 4 ఆశయాలతో మనకు 2016 నవంబర్ 8వ తారీఖు నాడు 500 రూపాయలు 1000 రూపాయల నోటును అంటే డిమానిటేషన్ అంటే రద్దు చేయటం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశంలో 1000 రూపాయల నోటు మళ్ళీ కొత్తగా ముద్రించలేదు, ఇప్పటి వరకు చలామణిలో లేదు. అయితే 2016 నవంబర్ 10వ తారీఖు నాడు మన దేశ చరిత్రలో మరియు కొత్త 500 రూపాయల నోటును ముద్రించారు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ముద్రించలేదు. 2000 నోటును కూడా 2016 నవంబర్ 10వ తారీఖు నాడు 2000 రూపాయల నోటును కొత్తగా ముద్రించడం జరిగింది. కానీ ఇటీవల 2000 రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు ఉపసంహరించుకుంది కానీ 2000 రూపాయల నోటును రద్దు చేయలేదు. ఇప్పటి వరకు ఓన్లీ ఉపసంహరించుకుంది కానీ రద్దు చేయలేదు. మరి ఆ 2000 రూపాయల నోటు తొలిసారిగా 2016 నవంబర్ 10న మన దేశంలో ముద్రించడం జరిగింది. అంటే వాస్తవానికి ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే ఈ రిజర్వ్ బ్యాంకు ఆర్బిఐ 1934 చట్టం ప్రకారం మన దేశంలో నోట్లను ముద్రించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. అంటే 1900 ఆర్బిఐ చట్టంలో 1934 ఆర్బిఐ చట్టంలో
మెయిన్గా ఏమున్నదంటే నోట్లను ముద్రించే అధికారం ఉందండి. కానీ నోట్లను రద్దు చేసే అధికారం కూడా 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం ఉంది. ఈ 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం మన దేశంలో నోట్లను రద్దు చేయటం జరిగింది. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యాన్ని విస్తరించడం మీద అభివృద్ధి చెందిన దేశాలు దృష్టి పెడితే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంటే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశం ద్రవ్యం యొక్క కుదింపుపై దృష్టి పెట్టడం జరిగింది. కుదించడంపై దృష్టి పెట్టడం జరిగింది. మెయిన్గా వాస్తవానికి 2016 నవంబర్ 8వ తారీఖు నాడు ఈ 500 రూపాయలు అంటే 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేసిన తర్వాత ఎవరైతే 500 రూపాయల నోట్లు, ఎవరైతే 1000 రూపాయల నోట్లు కలిగి ఉన్న వాళ్ళో వీళ్ళకు ఒక ఆదేశాన్ని, ఒక సందేశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే 2016 డిసెంబర్ 31వ తారీఖు లోపు 2016 డిసెంబర్ 31వ తారీఖు లోపు ఏం చేసిందంటే బ్యాంకులో ఈ 500 రూపాయల నోటును, 1000 రూపాయల నోటును బ్యాంకులో డిపాజిట్ చేయమని మెయిన్గా ఆదేశాలు ఇచ్చింది. ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయటం ద్వారా వచ్చిన ఆదాయంపై కేంద్ర ప్రభుత్వము పన్ను విధించి ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి ఈ డిమానిటేషన్ వల్ల వచ్చిన ఆదాయం ఆ పథకానికి అనుసంధానం చేసి ఆ పథకం నుంచి డబ్బులు తీసి పేదవారికి పంచుతామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8వ తారీఖు నాడు నోట్లు రద్దు చేయటం జరిగింది. ఈ ఉద్దేశంతో డిమానిటేషన్ సిస్టమ్ అనేది తీసుకురావటం జరిగింది. డిమానిటేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటివరకు మన దేశంలో డిమానిటేషన్ని 3 సార్లు చేయటం జరిగింది కాబట్టి ఇది మనకు ఈ ద్రవ్యం సంబంధించిన టాపిక్. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనేది మనం తీసుకుందాం.